హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వార్తలు చూద్దాం. పల్లెలు వెలవెల, పంచాయతీల్లో పడకేసిన పాలన, అగమ్యగోచరంగా స్థానిక ఎన్నికలు, పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 ఏళ్లుగా విడుదల కాని నిధులు, రోజువారీ పంచాయతీల పాలనకు ఆర్థిక ఇబ్బందులు, చెత్త సేకరణ ట్రాక్టర్ల వాయిదాల చెల్లింపులకు నిధుల కటకట, పారిశుద్ధ్య నిర్వహణ కూడా భారంగా మారింది. పల్లెలు వెలవెల ఉన్నాయి, పల్లెలలో పాలన పడక వేసింది. ఇది ఇప్పుడు కాదు, దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 6 months తర్వాత స్టార్ట్ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019లో జరిగినాయి. దాని తర్వాత 2024లో జరగాలి, జనవరిలో. 2024 జనవరి పోయింది, 2025 జనవరి పోయింది, ఇప్పుడు మళ్ళీ 26 జనవరి కూడా రాబోతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు అయితే 2 years అయిపోద్ది. గ్రామ పంచాయతీల పాలక వర్గాల పాలన పూర్తయి, వాళ్ళ గడువు పూర్తయి. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మంచిదే, సంతోషం. ఆ హామీ ఇచ్చేటప్పుడు దీనికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అయింది. రాజ్యాంగం ప్రకారం ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఎట్లా ఇస్తే ఇవ్వచ్చు అని ఎక్కడ కమిట్మెంట్ లేకుండా అది కేవలం ఓట్ల కోసం ఇచ్చినట్టుంది హామీ. ఓట్లు వేయించుకోవాలి తక్షణం, అయిపోయే తర్వాత సంగతి ముచ్చట అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడ కమిట్మెంట్ లేదు. అంత టైంపాస్ జీవోలు, టైంపాసు ఆర్డినెన్స్లు, టైంపాస్ బిల్లులు చేస్తున్నారు తప్ప అసలు జబ్బు ఒకటైతే మందు ఒకటే వేస్తున్నారు. ఆ జబ్బుకు సంబంధించిన మందు ఎక్కడుంది అంటే భారత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయాలి. అది చేయట్లే, అది ఒక్కటి తప్ప మిగతా చేస్తాను. ఇది చేయటం వల్ల గడిచిన దాదాపు 22 నెలలుగా గ్రామ పంచాయతీలు జరగాల్సిన ఎన్నికలు జరగకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు మొత్తం అయిపోయింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి ఇష్టం. ఎట్లా పరిపాలన చేయాలి గ్రామ పంచాయతీలు? సర్పంచులు లేరు, పాలకవర్గం లేదు, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన జరుగుతుంది. ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఎవరు అక్కడ అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారాగా స్పెషల్ ఆఫీసర్ పరిపాలిస్తూ ఉంటాడు. ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఒక్కొక్క సెక్రటరీ దాదాపు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు వాళ్ళ జేబులోంచి. ప్రభుత్వం డబ్బులు ఇట్లే. పంచాయతీలో రోజువారీ జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి, కనీసం చెత్తని సేకరించాలి, ఆ ట్రాక్టర్ డీజిల్ పోయాలి, ఇవన్నీ ఉన్నాయి. దీంతో ఒకప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నా చేశారు, మా బిల్లులు ఇప్పించండి అని. ఇప్పుడు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. మేము జేబు నుంచి వ్యక్తిగతంగా పైసల్ని ఖర్చు పెట్టిన వాటిని ఇప్పించండి అని ప్రభుత్వం పైన ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి ఉన్నాక పల్లెల్లో ఉన్న ప్రజలను పట్టించుకునేది ఎవరు? పల్లెల్లో ఉన్న సమస్యల్ని అడిగేది ఎవరు? తీర్చేది ఎవరు? ఇది పడకేసింది పల్లెల్లో పరిపాలన ఒక రకంగా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఇది ఒక వార్త. రైట్, జూబ్లీహిల్స్ రివ్యూ టైం అయింది, సమయం లేదు మిత్రమా, విజృంభించండి, మనకి ఇది ఛాలెంజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. పాదయాత్రలు వద్దు, ఓటర్లు నేరుగా కలవండి అని ఈయన చెప్తుంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ప్రచారం ముమ్మరం చేయండి, గెలుపు ఖాయం, మెజారిటీ పైనే దృష్టి పెట్టండి, దాంట్లో డౌట్ లేదనేది వాళ్ళు ఒక రకంగా రివర్స్ ఉంది. ఇది వాస్తవంగా ఏదన్నా ఉప ఎన్నికలు వస్తే రూలింగ్ పార్టీకి ధీమా ఉంటుంది, గెలుస్తాం మనం అని. రూలింగ్ పార్టీ వైపు ప్రజలు ఉంటారు, దాంట్లో ఎట్లాంటి డౌట్ ఉండదు. దాదాపు ఇప్పటివరకు జరిగిన చాలా ఉప ఎన్నికలు అదే ఉంది. కానీ ఇక్కడ రివర్స్ ఉంది, ఉల్టా ఉంది. రూలింగ్ పార్టీ కంగారులో, భయంలో, ఆందోళన ఉంది, బీఆర్ఎస్ ధీమాలో ఉంది. ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ విషయంలో, గెలుపు విషయంలో ఎందుకు ఆ ధీమా, ఎందుకు ఆ ధీమా వచ్చే అవసరం అంటే అవకాశాలు ఎందుకు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ దానికి కారణం అనిపిస్తుంది. చర్చ జరుగుతుంది. వాస్తవంగా జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముందు బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేసింది, మాగంటి గోపినాథ్ సతీమణిని. దాని తర్వాత కాంగ్రెస్ కొంచెం డిలే, దాని తర్వాత బీజేపీ అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక కాకముందు డైలమా ఉండేది, ఏ పార్టీకి వస్తుంది, ఎట్లా ఏంది గెలుపు అనేది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనేది ఒక చర్చ వచ్చింది. అంటే అభ్యర్థికున్న స్థానికత, అభ్యర్థికున్న పట్టు,
ముస్లిం కమ్యూనిటీతో ఆయనకున్న సంబంధాలు, బీసీలు ముస్లింలు కలిపితే 2,50,000 ఓట్లు ఉన్నాయి అక్కడ జూబ్లీస్లో. మొత్తం 4 లక్షల ఓట్లు 2.5 లక్షలు అంటే దాదాపు 60% ఓట్లు బీసీలు మైనారిటీలే ఉన్నారు. కాబట్టి గెలుపు ఖాయం అనేది ఒక చర్చ జరిగింది. ఆ చర్చ కాస్త రోజు రోజు తగ్గుతూ బీఆర్ఎస్ గెలుపు వైపు పోతుందా అనే ఒక చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వైఫల్యం. దాంట్లో కూడా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న కామెంట్లు, ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రధానంగా ఈరోజు నవీన్ యాదవ్ ఒకవేళ ఓడిపోవడం జరిగితే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాటలే. దాంతో ఆటోమేటిక్గా ఈరోజు బీఆర్ఎస్ మేము గెలుస్తాం అనే ఒక ధీమాకు వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనా అనే ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలే. వాళ్ళు 2 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పుకోలేని పరిస్థితి, 2 సంవత్సరాలకు మేము ఇది చేసినాం అని ఒకటంటే ఒకటి చెప్పలేని పరిస్థితి. మహిళలు, వృద్ధులు, వికలాంగులు నిలదీస్తున్నారు. మాకు ఇస్తానన్న పెన్షన్ సంగతి ఏంది, మాకు ఇస్తానన్న బంగారం సంగతి ఏంది, మాకు ఇస్తానన్న 2,500 సంగతి ఏంటని. ఎందుకంటే జూబ్లీస్లో జనరల్గా 4 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ పోలింగ్లో ఎక్కువగా మాస్ పబ్లిక్, సామాన్యులు, సాధారణ ప్రజలే ఎక్కువగా అటెండ్ అవుతారు. ఈ క్లాస్ తక్కువ వస్తారు పోలింగ్కి. ఆ మాస్ పబ్లిక్ మీద రిఫ్లెక్షన్ ఏంటంటే 6 గ్యారెంటీల్లోని తులం బంగారము, 2,500 మహిళలకి, వృద్ధులకి, వికలాంగులకి ఇస్తున్న పెన్షన్లు. ఇంకొక వైపు గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికలలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలలోనే ఇక్కడ బీఆర్ఎస్కే పట్టుంది. హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి చూశారు. దాన్ని ఇంకా మరవలే, దాన్ని మరిపించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. బీఆర్ఎస్ని మరిపించి కేసీఆర్ని మరిపించలేకపోయిండు. బీఆర్ఎస్ కేసీఆర్ గుర్తొచ్చేటట్టు ఈయన పనితనం ఉంది, అదే బెటర్ ఉంది కదా అనే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చాడు. కాబట్టే ఈరోజు ఈ ధీమా కారణం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. బీజేపీకి ఓటు పత్తి రైతుకి చేటు. తేమ పేరిట కొర్రిలా అధికారుల తీరుపై పత్తి రైతుల ఆందోళన. ఆసిఫాబాద్ జిల్లా వాంకీడ్లో రాస్తారోక, గద్వాల్ జిల్లా ఉండవెల్లిలో బైఠాయింపు. CCI అని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. 12% తేమ శాతంకి మించితే తీసుకో అని గతంలో పాత నిబంధన. ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ తేమ శాతాన్ని 16% పెంచాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లెటర్ రాసింది. ఆ లెటర్ ఎటు పోయిందో తెలియదు, ఆ శాతం ఎటు పోయిందో తెలియదు. పాత పద్ధతిలో కొంటున్నారు. దానివల్ల ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ తుఫాన్ల వల్ల ఆల్మోస్ట్ 12% కంటే ఎక్కువే తేమ శాతం ఉంది ప్రతి దగ్గర రైతులది. ప్రతి రైతుల పరిస్థితి రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, పండిన పంట అమ్ముకోవడానికి. దీనికి బీజేపీ ప్రభుత్వం కారణం కాదని చెప్పి నిన్న ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లు ఎక్కారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకీడ్లో రైతులు. ఎందుకంటే 8 మంది ఎంపీలను ఇచ్చింది తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చారు. బీజేపీకి ఏం తక్కువలే, 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఒక మంచి పొజిషన్ ఇచ్చారు బీజేపీ పార్టీకి. కనీసం ఇక్కడ ఒక రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు ₹1 మనం నిధులీలే, అయినా వాళ్ళు పండించిన పంటను కొందాం కనీసం అని చెప్పి సోయి. కానీ అది లేకుండా ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు, మళ్ళీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళు డైలాగులు మామూలు కొట్టరు. వల్ల ఒక్కటి కూడా ప్రజలకు పనికి వచ్చే మాటలు చెప్పరు, అన్నీ రెచ్చగొట్టేయి, అన్నీ ఎమోషనల్ స్పీచ్లు ఇస్తారు తప్ప ఇది చేయలేరు. మరి దేనికి కేంద్ర మంత్రులు ఉండేది ఊడితేంది. ఇది ఒక వార్త. పొంగులేటిపై సీఎం రాడార్ పెట్టిండట. బీహార్కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతరం నిఘా. రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత. పొంగులేటికి 30 నియోజకవర్గాల బాధ్యతలు. రాహుల్, ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి. భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి విషయంలో ఎందుకు భయంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయం చూస్తే, వాస్తవంగా సీఎం భయానికి కారణం ఏంటంటే పొంగులేటి అని చెప్పి ఒక విశ్లేషణని నమస్తే తెలంగాణ రాసింది. సరే, నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పత్రిక కాబట్టి వాళ్ళ మధ్యలో ఏదో స్విచ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది సహజంగా అని అనుకోవచ్చు. కానీ మనకు ప్రాక్టికల్గా చూస్తే బీహార్లో ఇండియా కూటమికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రుల జాబితాని ఇచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది. దాని తర్వాత ఆయన ఒక
తొర్రికోత కూసిండు. ఆ తొర్రికోత ఏంటంటే బీహార్ డిఎన్ఏలోనే కూలీ పని ఉంది అని చెప్పి మాట్లాడిండు. దాంతో రిఫ్లెక్షను నెగిటివ్ అయింది కాంగ్రెస్ పార్టీకి. దానిపైన పెద్ద ఎత్తున ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మండిపడ్డరు, క్యాంపెయిన్ చేశారు. బీహార్ డిఎన్ఏలోనే కూలీ పని ఉందని, ఇట్లాంటి మమ్మల్ని అవమానించి ఆత్మగౌరవం పైన దాడి చేస్తామని చేస్తే అది పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది. దాంతోనే ఆ స్టార్ క్యాంపెయిన్ జాబితా నుంచి తొలగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలగించి అట్లా ఆగారా? ఆగలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిని ఆ స్టార్ క్యాంపెయిన్ జాబితాలో పెట్టారు. అంటే చూడండి ఎట్లా జరుగుతుంది అనేది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రి, క్యాబినెట్లో ఆయన ఒక్కడే లేడు, ఇంకా మంత్రులు ఉన్నారు, 15 మంది మంత్రులు ఉన్నారు. 15 మంది మంత్రుల్లో ఎవరిని పెట్టని ఈయనకంటే సీనియర్లు కూడా ఉన్నారు. 3 సార్లు మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు. ఈయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి మంత్రి, మొట్టమొదటిసారి. ఎందుకు మరి ఈయనకి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి ప్లేస్ని, ముఖ్యమంత్రి పేరును తొలగించి ఈయనకి ఇచ్చారు. ఆ ఇచ్చింది కూడా మామూలుగా లేదట. ఒక 30 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ అట బీహార్లో. ఏంటి 30 నియోజకవర్గాలకు ఇన్ఛార్జు అంటే పోల్ మేనేజ్మెంట్. ఇక దాంట్లో అర్థం చేసుకోవచ్చు, పోల్ మేనేజ్మెంట్లో చాలా ఉంటాయి, డబ్బులు పంపిణీలు ఉంటాయి, అక్కడ నుంచి మొదలు పెడితే పోలింగు సరళి ఇవన్నీ ఉంటాయి. ఇక డైరెక్ట్గా చెప్పుకోవాలంటే గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు జరిగితే దాదాపు ఒక 30 నుంచి 40 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలకి ఈయన ఆర్థిక సాయం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ 30-40 కాన్స్టిట్యున్సీలు సాలిడ్గా గెలవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే దగ్గర సమాచారం ఉందట. ఇక ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు బీహార్లో కూడా ఒక 30 స్థానాలు నువ్వు గెలిపించు, నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి పిలిపించారట. ఆ పిలిపించి అక్కడ తిప్పుతున్నారు. ఇక ఆయన అన్ని మేనేజ్మెంట్లు చేస్తాడు అక్కడ. ఇక ఆ మేనేజ్మెంట్లో దిట్ట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది నచ్చల రేవంత్ రెడ్డికి. దీనిపైన తెలంగాణ ఇంటెలిజెన్సీ పోలీసులు అక్కడ పంపించి మఫ్టీలో అసలు పొంగులేటి ఏం చేస్తాడు, ఎవరెవరితో మీటింగ్లు అవుతుండు, రాహుల్ గాంధీతో ఎంతసేపు అయ్యిండు, ప్రియాంక గాంధీతో ఎంతసేపు అయ్యిండు, కేసీ వేణుగోపాల్తో ఎంతసేపు చర్చలు జరిపిండు, మీటింగ్లు ఏం జరుగుతున్నాయి అది అబ్జర్వ్ చేయండి అని. అంటే ఈయనకు ఒక భయం పట్టుకుంది. బీహార్ ఎన్నికల తర్వాత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రిజల్ట్ తర్వాత ఈ రెండింటిని పోల్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, తొలగించే అవకాశం ఉందా, తొలగిస్తే ఆల్టర్నేట్ లీడర్షిప్ పొంగులేట్ అవుతుందా అనే ఒక ప్రమాదం, భయం, ఆందోళనలో, టెన్షన్లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. దీన్ని బట్టి ఇది ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా అయితే 30 నియోజకవర్గాలు ఇచ్చింది కరెక్టే, సీఎం రేవంత్ రెడ్డి పేరు తొలగించింది కరెక్టే, ఇదంతా కనిపిస్తుంది. ఇది రాడారు పెట్టిండట. రాడార్ అంటేనే ఇంటెలిజెన్సీ. రైట్. దిశ పేపర్ చూద్దాం. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలంటే 50% రిజర్వేషన్లతోనే ఈ నెల 12 కేబినెట్ భేటీలో నిర్ణయం, వెంటనే రిజర్వేషన్ల ఖరారు, నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్. నేటి కేబినెట్ సమావేశం వాయిదా పడ్డది. వాస్తవం ఈరోజు కేబినెట్ సమావేశం ఉంది, దాన్ని ఈ నెల 12కు వాయిదా వేశారు. 11న పోలింగ్ ఉంది. జూబ్లీహిల్స్ పోలింగు, జూబ్లీహిల్స్ ఎన్నికల ఏర్పాట్లు దాంట్లో బిజీగా ఉండరు కాబట్టి వాయిదా వేశారు. కానీ ఇక్కడ ఒక బీసీలకు ఒక చేదు వార్త ఇది. వచ్చే నెల 12న డెసిషన్, ఈ నెల 12న డెసిషన్ తీసుకుంటారట. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు డిసెంబర్లో. ఎట్లా? పాత పద్ధతులు, పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇన్ని రోజులు 2 సంవత్సరాలు డ్రాగన్ చేసింది దేనికి? ఎందుకు కేంద్రం పైన ఫైట్ చేయరు మీరు? నిన్న మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను కాళేశ్వరం రిపోర్ట్ని సిబిఐకి పంపించి ఎంక్వైరీ చేయాలంటే కేసీఆర్ని, హరీష్ రావుని ఎందుకు అరెస్టు చేయలేదు అని అడిగారు. ఈరోజు తెలంగాణలో బీసీలు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఆ డిక్లరేషన్ అమలు చేయడానికి కావాల్సిన కేంద్రం పైన ఎందుకు ఉద్యమం చేయట్లేదు, ఎందుకు నోరు మెదపరు? ఇదంతా ఒక మాయా జలం చేసి ఏదో చేస్తున్నట్టు చేసి జీవోలు చేసి చివరికి మళ్ళీ పాత పద్ధతుల ఎన్నికలు పెట్టడానికే మభ్యపెట్టే ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి కామారెడ్డి ఆక్రోశ సభ అని చెప్పి బీసీలు రేపు 15వ తారీఖు కామారెడ్డిలో పెట్టబోతున్నారు. ఇది సోకాళ్ళు ఇప్పుడు బీసీ జాక్ చైర్మన్ వీళ్ళు కాదు, వీళ్ళు ఒక జాక్ చైర్మన్ ఒక పార్టీకి మద్దతుండి, జాక్ వైస్ చైర్మన్ ఇంకొక పార్టీకి మద్దతుంది. వీళ్ళు సోకాళ్ళు బీసీ లీడర్లు అని చెప్పి బీసీలను మోసం చేస్తున్నారు. దీనికే బీసీ రిజర్వేషన్ సాధన సమితిని, దీనికి ఆల్టర్నేట్గా ఐఏఎస్ చిరంజీవులు, మాజీ ఐఏఎస్, మాజీ రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారు వీళ్ళంతా ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమంలో సూటిగా కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని కడిగి పారేస్తున్నారు. కానీ ఆర్ కృష్ణయ్య గారు, జాదవ్ శ్రీనివాస్ గౌడ్ చేసే ఉద్యమంలో
ఒక ఆయన కాంగ్రెస్ని వెనకేసుకొస్తాడు, ఇంకొక ఆయన బీజేపీని వెనకేసుకొస్తాడు. వీళ్ళు ఉద్యమం చేసి మేము రిజర్వేషన్లు సాధిస్తూ ఉంటారు. మొత్తానికైతే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు పెడుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన తతంగం ఉద్యమం, బీసీ నాయకులు చేసిన ఉద్యమం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. పాత పద్ధతులు అంటే 23-24% కేసీఆర్ ఏది ఇచ్చిండో అదే రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టబోతారు. హైకోర్టుకు అదే అఫిడవిట్ ఇవ్వబోతున్నారు. హైకోర్టులో కేసు ఉంది. దానికోసం ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. రిజర్వేషన్లు తొందరగా మాకు ఇవ్వండి, ఎన్నికలు పెడతాం హైకోర్టు అడుగుతుందని. ఇది ఇప్పుడు అంటే ప్రభుత్వమే ఇంటెన్షనల్గా చేసినట్టు అనిపిస్తుంది. ఏదో ఒక కథ నడిపించి కొద్ది రోజుల తర్వాత ఇక కోర్టు చెప్పింది కాబట్టి మేము పాత పద్ధతిలో పెడతామని చెప్పడానికే చేసినట్టుంది తప్ప సాకులు ఎత్తుక్కోవడానికి చేసినట్టు, చేసినవనే ప్రయత్నం చేసినవని చెప్పుకోవడానికి చేసినట్టుంది తప్ప ఇవ్వటానికి చేసినట్లేదు. తొందరలో పెట్టబోతున్నట. స్థానిక ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయట. ఆ డిసెంబర్లో ఉంటే రైతులతో గండం ఉంది కాంగ్రెస్ పార్టీకి. రైతు భరోసా మళ్ళీ వేయాలి. ఇప్పుడు డిసెంబర్ వాయిదా వచ్చింది. అది జమ చేయకుండా మీరు ఎన్నికలకు పోతే అవుటే మీ పని. అది అట్లే ఉంది. 7,000 కోట్లు ఇప్పుడు రావాలి, ఇవ్వాలి రైతులకి. ప్లస్ బీసీలో ఒకవైపు ఎంటబడతారు. మా రిజర్వేషన్ల సంగతి ఏంది, కేంద్రం పైన ఎందుకు మీరు ఉద్యమం చేయాలని. 2 ఇయర్స్ ఆగారు కదా, ఇంకొక 6 నెలలు ఆగండి, అవసరమైతే ఉద్యమం చేయండి. ఉద్యమం చేసి సాధించిన తర్వాత ఎన్నికలు పెట్టండి అంటారు. సాధించిన తర్వాత ఎన్నికలు పెట్టట్లేదంటే మీకు ఇవ్వటం ఇష్టం లేదు, ఇవ్వటం ఇష్టం లేక ఈ తతంగం నడిపారు అని చెప్పి రేపు అనే అవకాశం ఉంటుంది. చీమల భయం, వివాహిత సూసైడు, మెర్మోకోఫోబియా వ్యాధితో ఆత్మహత్య, చీమలు తన బతకనివో అంటూ సూసైడ్ నోట్ రాసిందని సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. చీమలంటే భయం అట ఆమెకి. ఆ చీమల భయానికి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది పాపం. అమీన్పూర్లో ఉంటారట వీళ్ళు. 6వ పేజీ. ఈ చీమలు నన్ను బతకనివ్వు, నేను వెళ్ళిపోతున్నా, పాపను బాగా చూసుకున్నట్టు ఓ వివాహిత సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది. సిఐ నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన చిందం శ్రీకాంత్ ఉద్యోగ నిమిత్తం తన భార్య మనీషా 3 ఏళ్ల పాపతో కలిసి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్యా కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మెర్మోకోఫోబియా అనే వ్యాధి ఉందట. బుధవారం భర్త శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సాయంతో డోర్ను పగలగొట్టగా చూడగా సీలింగ్ ఫ్యాన్కు మనీషా చీరతో ఉరేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. ఆమె పక్కనే దొరికిన లేఖలో చీమలను భరించడం తన వల్ల కావడం లేదని, అందుకే చనిపోతున్నానని పేర్కొంది. ఇది ఒక కూతురు కూడా ఉందాడు పాపం ఆమెకి. చీమలంటే భయం. ఈ ఎందుకు జరుగుతాయి అంటే చిన్నప్పుడు ఏదో చీమ కుట్టి బాగా తీవ్రమైన గాయం కావడం, తీవ్రమైన నొప్పి వస్తే కదా అదే ఫోబియాలో ఉంటారు కొంతమంది. ఆ పెద్ద అయిన తర్వాత కూడా ఫోబియా కాదు. కొంతమంది బల్లులు చూసి భయపడతారు, కొంతమంది కప్పలు చూసి భయపడతారు, కొంతమంది చీమలు చూసి భయపడతారు, కొంతమంది బొద్దింకలు చూసి భయపడతారు. అవి ఏం కాదు, అది పెద్ద ప్రమాదం కాదు, పాములు కాదు, తేలు కావు, అవి విషసర్పాలు ఏం కావు. విషానికి సంబంధించిన అయితేనేమో భయం. ఆమెకు ఎప్పుడో చిన్నప్పుడు అయింది. దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పించో కొంచెం ఆ చీమలు ఏం కాదని చీమలకు అలవాటు చేయడం జరిగితే ఈ ప్రమాదం ఉండకపోవు. ఈ కొంతమందికి ఉంది, బల్లి అంటే భయపడే వాళ్ళు ఉండరు, వెలక అంటే భయపడే వాళ్ళు ఉండరు, కప్ప అంటే భయపడే వాళ్ళు ఉంటారు. అది చిన్నప్పుడు ఎక్కడో ఎఫెక్ట్ అయింది. ఇక అదే భయాన్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఆ క్యారీ చేసిన సందర్భంలో పాపం చిన్న పాపని అనాథ చేసింది, భర్తని వదిలేసి వెళ్ళిపోయింది పాపం. సారీ చెప్తూ భర్తను మిమ్మల్ని వదిలేసి వెళ్తానంటే సారీ అని చెప్పి లెటర్ రాసిందట. మళ్ళీ జీవితాన్ని ఆగం చేసుకుంది ఆ చిన్న విషయానికి. ఈ చీమలతో నేను బతకలేనని చెప్పి ఆత్మహత్య చేసుకుందట. ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్ కూడా రాసింది. వాళ్ళది మంచిర్యాల జిల్లా. ఇక్కడ ఉంటారట వచ్చి ఉద్యోగం నిమిత్తం ఆ పటాన్చేరు ఏరియాలో అమీన్పూర్ దగ్గర. అంటే ఇట్లాంటి బల్లులు, తేళ్ళు, బల్లులు లేదా కప్పలు, బొద్దింకలు, చీమలు ఇట్లాంటి వాటికి ఎవరైనా ఇట్లాంటి భయాలు ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి ఆ భయం బాగొట్టేటట్టు చేస్తే ఏం కాదు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.